హాయ్ అండి, అందరికీ నమస్కారము. నిన్న శివరాత్రి పండుగ అందరూ బాగా జరుపుకొని ఉంటారనుకుంటాను. నేను కూడా బాగా చేసుకున్నానండి. అయితే మా శివరాత్రి అంటే నిన్న సాయంకాలం మార్నింగ్ పూజ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా మా గార్డెన్లో పూసిన పూలు మీకు అందరికీ తెలుసు కదా. అందరి దేవుళ్ళకు పెట్టాము. ఈ శివరాత్రి కూడా మన గార్డెన్లో పూసిన పూలతో కొంచెము పూజ అలాగే అలంకరణకు ఉపయోగిస్తే బాగుంటాయి. ఇవి కూడా మార్నింగ్ ఒక చిన్న వీడియో నేను షార్ట్ పెట్టాను కదా, శంకుపూలు అవన్నీ సాయంకాలం అర్చన కోసం వస్తున్నానని ఇలాగే మందారాలు ఇవన్నీ కోసి పెట్టుకొని సాయంకాలం పూజ కోసం ఇలా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా మా గార్డెన్లో ఫ్లవర్సేనండి. ఇంకా అలాగే ఇంకా తమలపాకులు పండ్లు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా కొన్ని బిల్వపత్రాలు అనమాట. మా వారు స్కూల్ టీచర్ కదా, అక్కడ స్కూల్లో ఒక బిల్వ చెట్టు ఉంటే మా వారి స్టూడెంట్స్ కొన్ని కోసి ఇచ్చారనమాట. అర్చనకు మేడంకి ఇవ్వండి సార్ అని. ఇవి వచ్చి గ్రీన్ బౌల్ ఉండేటి మా వారు కొన్ని ఫ్లవర్స్ తెస్తే మార్నింగ్ దేవునికి పెట్టాను. ఇంకా మిగిలినట్టు కూడా పూజకి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను. నైవేద్యాలు కూడా చేశానమాట. స్వామివారికి గుగ్గుళ్ళు పాయసము పులిహోర కలిపి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇవన్నీ బిల్వపత్రాలు అనమాట. ఇవి శంకుపూలు ఇంకా కొన్ని ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకున్నా. ఎందుకంటే పూజ అంటే మనకి ముఖ్యంగా పూలు కావాలి, అలాగే నైవేద్యాలు కావాలి, ఇంకా స్వామివారికి పండ్లు అలాంటివన్నీ అనమాట. ఏదో మనకి సంవత్సరానికి వచ్చేటువంటి మహాశివరాత్రి ఎంతో గొప్పది కదా. శివరాత్రి ఉపవాసం జాగరణలతో మిగతా పండుగల కన్నా ఎంతో ప్రత్యేకము. రాత్రిపూట పూజాతికలు జరపడం ఈ పండుగ రోజు చూస్తామన్నమాట. అందువల్ల నేను సాయంకాలం చేసుకుంటే రాత్రిపూట 6 నుంచి కూర్చొని ఇలా ఓపిగ్గా ఫ్లవర్స్ అన్నీ డెకరేషన్ చేసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ బిల్వాష్టకం బిల్వ పత్రాలతో చేసినప్పుడు బిల్వాష్టకము, అలాగే మామూలు పూలతో శివ అష్టోత్తరము, అలా రకరకాల అవన్నీ చదువుకుంటూ వింటూ నేను ఇలా పూజ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ అయితే అభిషేకాలు అయితే అయిపోయాయి. సాయంకాలం మళ్ళీ ఇలాగా మంచిగా ఇదిగోండి ఓం పెట్టి గంధం పూసి అలా డెకరేషన్ చేసి తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా సర్దేశాను అనమాట. ఈ చిన్న చిన్న పూలతోటి ఇంకా విగ్రహాలకు అందరు స్వామివార్లందరికీ కూడా డెకరేషన్ చేశాను. అంటే ఎక్కువ శివనామస్మరణతో స్వామికి సేవ చేస్తున్నట్టుగా 6 నుంచి అలాగే కూర్చొని చేస్తూ ఉన్నాను అనమాట. నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. అంటే మనం ఈ శివరాత్రి రోజు ఎక్కువసేపు శివనామస్మరణ చేసుకుంటూ ఏదో ఒక దేవునికి సేవ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అనేసి. అయితే ఈ పండుగ రోజు మనము బిల్వ పత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రమాలాధరణలు, విభూతి ధరణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుడికి అర్పించి మళ్ళీ యథావిధిగా తర్వాత రోజున జీవితం గడపటమేనా, మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నది అనే సమాధానం కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగ పురాణంలో చక్కటి కథ ఉంది. ఈరోజు నేను ఆ కథ మీకు వినిపిస్తాను. మీరు వింటూ అలాగే నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది కూడా చూడండి. సాక్షాత్తు ఆ మహాపరమేశ్వరుడే శివరాత్రి రథ ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయేవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళటం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకోవడం అతడి దినచర్య. అయితే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళిన ఆ బోయేవాడు చీకటి పడే వేలైనా ఒక్క జంతువు దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తిరుతుందని, అప్పుడు దాన్ని సంహరించవచ్చునని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టుకి కూర్చున్నాడు. తన కంటి చూపునకు అడ్డంగా ఉండేటువంటి ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు. ఆ బోయేవాడు ఊతపదంగా శివ శివ అంటుండేవాడు. అలా అనటం మంచో చెడు అతనికి తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయకు. రాత్రి వేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయేవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపడం అధర్మం అని వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింకను చూడటం, పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయేవాడు దాన్ని ఏమీ చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని, పైగా బక్కచిక్కన తన శరీర మాంసంతో అతని కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటికి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించమని వేడుకొంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకుని బోయేవాడు ఆశ్చర్యపోయాడు.
మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది. దాని బాణంతో కొడదామని అనుకునేంతలోనే అది కూడా మాట్లాడింది. 2 ఆడు జింకలు ఇటుగా వచ్చాయా అని బోయను అడిగింది. బోయేవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు మగ జింకకు తెలిపాడు. అప్పుడు ఆ మగ జింక అయితే ఈ 2 జింకలను ఒకసారి చూసుకొని వస్తానని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది. ఇంతలో 4వ జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. బోయేవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావటం కనిపించింది. ఇల్లు ఎక్కుపట్టిన బోయేవాడితో ఆ జింక కూడా తన పిల్లని ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళటం, మరికొద్దిసేపటికి 4 జింకలు బోయేవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతని ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధాయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయేవాడికి పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చుట్టూ కావటం, అతడు తెలియకుండానే శివ శివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయటం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడేయటం చేశాడు బోయేవాడు. ఆ చెట్టు కిందనే శివలింగం ఏనాటితో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది. 4వ జాము వరకు మెలకుతూనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం కూడా అతనికి లభించింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకాలం వల్ల అతని మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతని మనసును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ రోజు చేసిన పుణ్యకర్మ ప్రభావంతో అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వర అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధుక నక్షత్రం అనే పేరున బోయేవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయేవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరికి అహింస ధర్మాచరణమూర్తిగా నిలుపగలిగింది. సత్యధర్మ పరాయణులు, అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనేటువంటి ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది. బాగుంది కదండి ఈ కథ. అంటే బోయేవాడు తనకు తెలియకుండానే తన నోట్లో ఊతపదంగా శివశివ అనటము, అలాగే మారేడు చుట్టుపైన కూర్చోవడము, తనకు తెలియకుండానే కళ్ళకు అడ్డం వచ్చినటువంటి ఆకులను తెంపి కింద పడేయడము, ఆ కిందనే ఎప్పుడో ఒక పురాతన కాలం నాటి ఒక శివలింగం ఉండడము, ఆకులు శివలింగం పెడటము, అలాగే ఈ జింకల యొక్క ప్రవర్తన అవన్నీ కూడా అతనిలో మార్పును తీసుకొచ్చి అతను చాలా సాత్విడుగా తయారాడనమాట. అంటే ఈ మహాశివరాత్రి అలాగే శివుడి యొక్క గొప్పతనము, మనం శివశివ అనుకోవడము, ఆ శివస్మరణ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశము మనకి ఈ కథలో తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ నేను నైవేద్యాలు స్వామివారికి చేశాను కదా, అవి తీసుకుని వెళ్ళి ఇప్పుడు స్వామివారికి సమర్పించి అలాగే కొబ్బరికాయను కూడా కొట్టుకొని ఇంకా హారతి ఇవ్వాలని. ఇప్పటికి చాలా టైం అయిపోయింది. 6 కూర్చుంటే 7:30, 8 అలా అయ్యిందనమాట. ఎందుకంటే ఇవన్నీ చదువుకుంటూ కూర్చున్నా. శివాష్టకాలు, అలాగే బిల్వాష్టకము, రకరకాలు శివుని సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి కదండి, అలాగే శివ అష్టోత్తరము అవన్నీ చదువుకుంటూ కొన్ని వింటూ చేశాను అనమాట పూజ. ఇంకా అవన్నీ మీరు వినలేరు కాబట్టి నేను ఇలా కథ చెప్పాను. ఏదైనా ఒక మంచి కథను మనము ఈ శివరాత్రి రోజు ఇలా వినటం కూడా మంచిది. ఇవన్నీ కూడా నైవేద్యాలను స్వామికి సమర్పించి పుష్పం, పత్రం, ఫలం, తోయం, నైవేద్యం, దీపం, ధూపం, నైవేద్యం సమర్పయామి అని చెప్పి అన్నిటినీ అలా స్వామివారికి చూపించి నిన్న శివరాత్రి పూజకు నేను ఇలా స్వామివారికి నైవేద్యాలు చేసుకున్నానండి. ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించేసి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టాను. ఇలా ఏవైనా స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదవని రానప్పుడు వింటూ కూడా మనం ఇలా ఆ స్వామివారికి ఏ స్వాములకైనా కూడా, అంటే విష్ణువుకి కానీ శివుడికి కానీ లక్ష్మీదేవికి కానీ కూడా పూజలు చేసుకోవచ్చు. నేను కొన్ని చదివాను, కొన్ని వింటూ కూడా చేశానన్నమాట. ఇంకా కొబ్బరికాయను స్వామివారికి నారికేలం సమర్పయామి అని చెప్పి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసానండి. ఇద్దరండి నిన్న శివరాత్రి మా పూజ. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.